షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దీని గురించే కదా? అవును. మీకు అది తీయలేదని ఎంత నమ్మకం ఉందో నాకు అదే తీసిందని బలమైన నమ్మకం ఉంది. నిజంగా తీసిందైతే ఇక్కడెందుకుంటుందే? మాయ చేయడానికి. అందుకే అది ముందు మందు దాచింది. మందు తాగడానికి కంకణం పోవడానికి అసలు సంబంధం ఏంటి? ఉంది, చాలా పెద్ద సంబంధం ఉంది. మామూలుగానే మీరు మతిలో ఉండరు, జ్ఞాపకాలు పెద్దగా ఉండవు. మందు తాగితేనే మీ బుర్ర పదునెక్కుతుంది, మీకు అన్నీ తెలుస్తుంటాయి, ప్రతిదీ గుర్తుంటుంది. అది ఉండద్దనే మీకు మందు దూరంగా పెట్టింది. పలహారాలు పెట్టి పక్కకి మళ్లించాలని చూసింది. ఏం పద్మావతి, నా మందు ఫ్లాస్క్ దాచింది నువ్వేనా? పద్మావతిని అనుమానిస్తున్నావారా? నువ్వు మాట్లాడదమ్మా. చెప్పు చెప్పు పద్మావతి, నా మీద ఒట్టేసి నిజం చెప్పు. అది నేను తీసిన మాట నిజమే, కానీ కంకణ నేను తీయలేదు. మిమ్మల్ని స్పృహలో ఉంచాలని, మీతో పాట పాడించాలని, మీ పేరు, మీ ప్రతిష్ట, మీ నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి దూరి సర్దుతుంటే నేనే పట్టుకున్నా. నిన్ను నా గదిలోకి రావద్దని చెప్పానుగా, గుర్తు తెచ్చుకో. చెప్పారు. విన్నారుగా, అది దాని బుద్ధి. అలాంటి దీన్ని మీరు వెనకేసుకొని వస్తున్నారు. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి, లేకపోతే ఇలాగే నష్టపోవాల్సి వస్తుంది. వసంత, నువ్వెన్నైనా చెప్పు, పద్మావతి మాత్రం అలాంటిది కాదు. అనుకోండి, ఏమైనా అనుకోండి, నేను మాత్రం దీన్ని దొంగ 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 అని అంటాను. ఏమండి, ఏంటి లక్ష్మి? ఒక స్కిట్ చేద్దామండి. స్కిట్టా? స్కిట్ ఏంటి లక్ష్మి? మార్నింగ్ మీరు లైలా మజ్నుల సాంగ్ చూసి ఊహల్లోకి వెళ్లారు కదా, అది ఇప్పుడు నిజం చేయబోతున్నాం. కాకపోతే లైలా మజ్నులు కాదు, సలీం అనార్కలి. అవునా? ఏ స్కిట్ చేస్తున్నారు? స్కిట్ కాదు, ప్లాన్. స్కిట్ వంకతో సోనీని కాంచన్మాలని దెబ్బ కొట్టబోతున్నాం. ఒక ప్లాన్ ఫెయిల్ అయినా వెంటనే మరో ప్లాన్ ఆలోచించాం. ఈసారి ఎస్కేప్ అవ్వలేరు.
ఆట పట్టించనీకి కాదు, అవసరాలకి జల్సాలకి ఇలా మంది సొమ్ముని దొంగతనం చేస్తున్న గజ దొంగవాడు. డబ్బే ఆడికి ముఖ్యం. ఇగో ఈ మట్టి మీద బొట్టేసి చెప్తున్నా, వాణ్ణి దొంగగా ప్రూవ్ చేసి తీరుతాను. ఇదే నా శపథం. ఇదొకే పక్కన పెట్టండి. ఏమండి, నాకు కూడా బట్టలు సెలక్షన్ చేయరా? దారిని నన్నే పెళ్లి చేసుకుంటుంది. ఎంత ధైర్యం రా నీకు? ఇప్పుడు నువ్వెక్కడున్నావు? మారుతి ఫ్యాషన్ షో. అక్కడే ఉండు, ఇప్పుడే వస్తున్నాను. అయిపోయింది పెద్దమ్మా, సర్వం నాశనం అయిపోయింది. నాశనం చేసేసింది పెద్దమ్మా. సరయం సరయం. నేను అడిగేది డ్రైవర్ ఉద్యోగం కాదండి, మీ ఇంటి అల్లుడిస్తాను. నీ కంటికి తానే చూపులా మారి నిన్ను దేవతలా చూసుకునే ఒక మంచి మనిషి నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. నీకు దండం పెడతాను, ముందిక్కడి నుంచి వెళ్ళిపోచినదిరా. ఓ, ఇదంతా నా ఊహ. అదేగా ఇప్పుడు నిజం అవ్వబోతుంది. ఏంటమ్మా, నా నగలు లేవా? నువ్వుండు ఆంటీ. పట్టుకోండి. నా నగలు ఏమైపోయాయి? ఆ విషయం మాకేం తెలుసు, మీ అనుమానం అయితే తేరిందిగా. నువ్విక్కడ పులుసులు పిసుకుతా ఉండు, ఆదిత్య అక్కడ పులిహోర కలిపేస్తున్నాడు. అదే నిజమైతే వాళ్ళ సంగతి కూడా తెలుస్తాను. పదండి. రే లేవురా, ఎవరైనా చూస్తే బాగు. హే పోవే, కాబోయే మొగుడు పిల్లలమే కదా, తప్పేం లేదులే. ప్రియా, ఆదిత్య మీ ఇంటికొచ్చాడా? ఎక్కడున్నాడు ఆదిత్య? ఇంతకీ నువ్వు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటో చెప్పు ప్రసాదు. రామ్ గారికి ఫ్యామిలీ ఉందండి. ఆగు. ఏమండి ఏంటి లక్ష్మి? ఒక స్కిట్ చేద్దామండి. స్కిట్టా? స్కిట్ ఏంటి లక్ష్మి? మార్నింగ్ మీరు లైలా మజ్నుల సాంగ్ చూసి ఊహల్లోకి వెళ్లారు కదా, అది ఇప్పుడు నిజం చేయబోతున్నాం. కాకపోతే లైలా మజ్నులు కాదు, సలీం అనార్కలి. అవునా? ఏ స్కిట్ చేస్తున్నారు? స్కిట్ కాదు, ప్లాన్. స్కిట్
స్కిట్ వంకతో సోనీని కాంచన్మాలని దెబ్బ కొట్టబోతున్నాం. ఒక ప్లాన్ ఫెయిల్ అయినా వెంటనే మరో ప్లాన్ ఆలోచించాం. ఈసారి ఎస్కేప్ అవ్వలేరు.